అలాగే సార్. ఈ చిత్రానికి అలాగే చిత్రసీమకి ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. దయచేసి విచ్చేసినటువంటి అతిథులందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇక లెట్స్ మూవ్ అహెడ్. ఇవాల్టి మన అగధ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం. నాకు తెలిసి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు సమకాలీకులు, వాళ్ళిద్దరూ చాలా చిత్రాలు పోటాపోటీగా చేశారు. వాటి గురించి కూడా మాట్లాడదాము. అలాగే ద యంగెస్ట్ పర్సన్ ఇవాళ భానుచంద్ర గారే. అసలు ఏ రకంగానూ ఆధార్ కార్డులో కూడా ఆయన ఏజ్ తప్పేమో అన్నట్టుగా ఉంటుంది మనకి. అలాంటి భానుచంద్ర గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. రాజుగారు ప్లీజ్ మీరు కూడా రిలాక్స్ అవ్వండి. మీరు కష్టపడి సినిమా తీశారు, మిగిలింది నేను చూసుకుంటాను. కాదు ఒక్క నిమిషం రండి సార్. ఇక్కడైతే బాగుంటుంది సార్, లైటింగ్ ఇక్కడ బాగుంది. రండి సార్, దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్, ఒకసారి కూర్చోండి. నేను ఒక చిన్న ప్రశ్న అడగాలి మిమ్మల్ని. అదే మీరు మా వాడు ప్రభాస్ ఉన్నాడు కదా, వాడు చిన్నప్పుడు మీరు ఇప్పుడు ఎత్తుకున్నారు కదా. ప్రభాస్ని చిన్నప్పుడు నేను ఎత్తుకున్నానా సార్? సార్ లేదు సార్, అంటే మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఉండండి ఒకసారి ప్లీజ్ పుట్ ద క్లిప్పింగ్. ప్రభాస్ని నేను ఎత్తుకున్న సార్ కింద ఉండేది కాదు సార్, ప్రభాస్ గారు పైన అక్కడ. అంటే నువ్వు తన అక్కగా చేసావు కదా, అంటే మరి సినిమాలో తను చిన్నప్పుడు నువ్వు ఎత్తుకునే ఉంటావు కదా సార్. మీరు ప్రీక్వెల్ ఏమైనా చేస్తాను అంటే అప్పుడు నాకు ప్రభాస్ ఎత్తుకునే. మళ్ళీ ప్రభాస్ ఇప్పుడు ఎక్కడదానమ్మా సార్? నేను ప్రభాస్ గారిని తీసుకొని రమ్మని చెప్పట్లేదు, చిన్న ప్రభాస్ని తీసుకొని రండి. ఎక్కడున్నాడమ్మా చిన్న ప్రభాస్? ఎవరైనా ఉంటే రండి, వెంటనే తీస్తారు ప్రీక్వెల్. సో ఆ ప్రీక్వెల్ చేసేద్దాం సార్. అవునమ్మా. తర్వాత ఇంకోటి ఏదో అడుగుదాం అనుకున్నాను, నేను ఏదో అడుగుతున్నాను, ఇంకోటి అడుగుతున్నానమ్మా. అవునా రాజుగారు? అంటే అదే నువ్వు అప్పుడు ఎన్నాడేదమ్మా వర్షం? 20 ఏళ్ళు పైన అయిందా? ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకులేండి సార్. అది కదమ్మా, అంటే అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు ఏంటమ్మా? వాట్ ఈస్ దట్ సార్? పొగడకండి సార్ మరి అసలు నిజంగా, ఎందుకంటే నేను ఉన్నాను కదా పక్కన ఎవ్రీ షాట్. అవును సార్, నేను అప్పుడు చేశాను, తెలుసు కదా. ఓన్లీ యాక్షన్ తప్ప మిగతా అంతా నేనే చూస్తున్నాను కదా. అవును సార్, అవును. అదే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఎలా ఉన్నావు అన్న. ఏంటో సార్ నా అందం అలాంటిది, అతుక్కుపోయింది నాకు. నువ్వు వాడేది డై ఏంటమ్మా సార్? పైన వాడుతూ డై. సార్ ఎంఎస్ రాజు గారిని దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చెప్పట్లేదు, కూర్చోండి. ఆల్మోస్ట్ ఇద్దరం ఒకటే కంపెనీ. స్టేట్ ని షేక్ చేసి